హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. మీరు మా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నేను చెప్పే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ అనేది మీరైతే నోటిఫికేషన్ రూపంలో అయితే పొందొచ్చు. ఇక ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటి అన్నట్లయితే ఏపీ కౌన్సిల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే మాట్లాడుకుందాం. అదేవిధంగా కొంత ఇన్ఫర్మేషన్ అనేది అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క నిరుద్యోగ యువతకు మరో గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అదే ఏంటి అన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది కౌశలం సర్వే ద్వారా కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను అందించే ప్రణాళికను ప్రారంభించింది. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన ప్రతి అర్హుడు ఈ అవకాశాన్ని అయితే పొందవచ్చు. లక్ష్యం ఏమిటి అన్నట్లయితే ప్రభుత్వం ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని యువతకు నైపుణ్య శిక్షణ అంటే స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇవ్వడం, అదేవిధంగా తగిన వేతనంతో ఉపాధి అవకాశాలు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ సర్వేను గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారు. విద్యార్థులు కోర్సు వివరాలు, మొబైల్ నంబర్లు, ఈమెయిల్లు వంటి అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఎంతమంది పాల్గొన్నారు అన్నట్లయితే ఇప్పటి వరకు అయితే సుమారు 27.92 లక్షల మంది యువత తమ వివరాలు నమోదు చేసుకున్నారు. అందులో 16.46 లక్షల మంది ధృవీకరణ అంటే వ్యాలిడేషన్ పూర్తయింది. మిగిలిన వారు సర్వేను అక్టోబర్ 16, 2025 లోపు పూర్తి చేయనున్నారు. సో అక్టోబర్ 16, 2025 లోపలైతే ఖచ్చితంగా అయితే ఈ యొక్క సర్వేనైతే పూర్తి చేయించుకోండి. ఎవరైనా చేయించుకోకపోయినట్లయితే అంటే ఈరోజే లాస్ట్ డేట్ అనమాట. తొందరగా అయితే చేయించుకోండి. అర్హత పరీక్షలు ప్రారంభం ఎప్పటి నుంచి అన్నట్లయితే వచ్చే వారం నుంచి క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల వివరాలు కంపెనీలకు పంపించి ఉద్యోగాలు కల్పిస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు ఎలా ఉంటాయి అని చూసుకున్నట్లయితే ఈ ప్రోగ్రాం ద్వారా యువత ఇంట్లోనే కూర్చొని కంప్యూటర్, ల్యాప్టాప్ లేదా మొబైల్ ద్వారా ఇంటర్నెట్ సహాయంతో ఉద్యోగాలు చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది. చదువుకున్న ఉద్యోగం లేని యువతకు తగిన అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడం ఇదే కౌశల్యం సర్వే ప్రధాన లక్ష్యం అయితే చెప్పొచ్చు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగులు తప్పగా ఈ సర్వేలో పాల్గొనాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు, నైపుణ్య శిక్షణలతో జీవితం మార్చే అవకాశం ఇది. సో ఖచ్చితంగా అయితే ఎవరైనా సర్వే చేయించుకోకపోతే తొందరగా అయితే చేయించుకోండి. ఇప్పుడు కొన్ని డౌట్స్ అండ్ ఆన్సర్స్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 1 ఏమిటి అన్నట్లయితే కౌశలం సర్వేలో ఎవరు పాల్గొనవచ్చు అంటే 10th నుంచి పీజీ వరకు చదివిన ప్రతి నిరుద్యోగ యువకుడు అదేవిధంగా యువతి పాల్గొనవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలు ఎక్కడి నుంచి చేస్తాం? ఇంట్లోనే ల్యాప్టాప్ లేదా మొబైల్ సహాయంతో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేయవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3 పరీక్షలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి? వచ్చే వారం నుంచి క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్స్ ప్రారంభం అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 4 సర్వే ఎప్పుడు ముగుస్తుంది? 2025 అక్టోబర్ 16 లోపు పూర్తి చేయనున్నారు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా 5 పాయింట్స్ అయితే ఇయ్యండి. జై హింద్.